అందరికీ నమస్కారం. మీకు నేను ఇంతకుముందు మనసును ఉత్సాహపరచడం ఎలా అంటే, మనము ఒక 10 నిమిషాలు టైం కేటాయించుకొని, మన కోసంగా కొన్ని పనులు మనకిష్టమున్న పనులు చేయడం ఒక పద్ధతి. రెండవ సాధన ఏం చెప్పాను, మీకు ప్రస్తుతం వర్తమాన స్థితిలో గనక ఉంటే మనం చేసే పనులలో వర్తమాన స్థితిలో ఉంటే, ఆ వర్తమాన స్థితిలోనే మనకి ఆలోచన రహిత స్థితి అలవాటవుతుంది. కాబట్టి మీరు చేసే ఏ పనైనా సరే వర్తమానంలో ఉండే చేయండి. వర్తమానంలో ఉంటూ చేసే పని మీద ధ్యాస పెట్టి, మీ ఆలోచనలని మీరు గమనిస్తూ ఉంటే గనక, మీ గురించి మీరు తెలుసుకోగలుగుతారు. అంటే టెన్షన్‌గా చేస్తున్నాము, ప్రశాంతంగా పనులు చేస్తున్నాము, ఇలాంటివన్నీ మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇది రెండవ సాధనగా చెప్పాను. మూడవ సాధన శరీర ధర్మం అండి. శరీర ధర్మం అంటే ఏంటంటే, ఇప్పుడు మనము అన్ని ధర్మాల్ని పాటిస్తూనే ఉంటాము. ఎలా అయినా సరే అంటే ఇంట్లో కానీ, బయట కానీ ఉద్యోగ ధర్మము, ఇంటి ధర్మము, లేదా పిల్లల బాధ్యత, లేదా ఇంకొక పని పూర్తి చేయడం, ఇలాగా మనము చాలా పనులు మన ధర్మాలుగా మనము నిర్వర్తిస్తూనే ఉంటాము రోజువారీ జీవితంలో. అయితే రోజువారీ జీవితంతో పాటుగా మనము ఇంకొక ధర్మాన్ని కూడా పాటించాలి. అది శరీర ధర్మం. శరీర ధర్మం అంటే ఏంటి అనేది చెప్తాను మీకిప్పుడు. ఇప్పుడు మనము ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. అలాగే మనం ఏంటంటే టైం ప్రకారం అన్ని పనులు చేస్తుంటాము. అదే పాయింట్ తీసుకొని మనము ఇప్పుడు చేసే పనులన్నీ ఒక ఎత్తు అయితే శరీర ధర్మం పాటించడం కూడా 100కి 50% చేయాలి. ఎందుకు చేయాలంటే, శరీర ధర్మం పాటించకపోతే మనము అనారోగ్యం పాలవుతాము, రోగాలొస్తాయి. ఎందుకు అంటే మీకందరికి తెలిసిందే, పెద్దవాళ్ళు చెప్తారు. మనము ఎప్పుడు వింటూ ఉంటాం, శరీరము టైంకి తినటము, టైంకి పడుకోవటము, ఇట్లా తగినంత నీరు శరీరానికి ఇవ్వటము, ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి అని చెప్తూ ఉంటారు. అది ఎందుకు చెప్తారంటే, మన శరీరము మనకంటే ఇప్పుడు మనము కేవలము ఆలోచనలతోటి, మనసుతోటి మనం శరీరాన్ని పనిచేస్తూ ఉంటాము. అయితే ఈ శరీరంలో చాలా ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి కదండీ. ఇప్పుడు మనము నీళ్లు తాగుతాము, లేదా ఆహారం తింటాము. ఇవన్నీ కూడా మనకి డైజెస్ట్ చేసి చక్కగా మన శరీరాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఒక మిషన్ లాగా నడిపిస్తుంది లోపల ఉన్న పరమాత్మ శక్తి. అయితే ఆ పరమాత్మ శక్తి మనకి తెలియకుండానే, ఇప్పుడు మనము ఒక ఆలోచన పెట్టుకొని ఒక పని చేస్తాం, ఈ పని చెయ్యాలి అనే ఆలోచనతో చేస్తాం. అయితే మన లోపల ఉన్న శక్తికి మనమేమి ఆలోచన ఇవ్వటం లేదు కదా. ఇప్పుడు నేను అన్నం తింటున్నాను, దాన్ని అరిగేలా చెయ్యి, లేదా వాటర్ తాగుతున్నాను, దాన్ని చక్కగా మనకి శరీరానికి ఉపయోగపడేలా చెయ్యి, ఇట్లాంటివన్నీ మనమేం చెప్పము. అయితే మన శరీరము ఎంతో అద్భుతంగా తన పనులను తాను చేసుకుంటూ పోతుంది. అలాంటి శరీరాన్ని మనము గుర్తించి దానికి ప్రాపర్ రెస్ట్ అనేది ఇవ్వాలి. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మీరు లేచిన దగ్గర నుంచి ఆదుర్దాగా మనం పనులు చేస్తుంటాం, కానీ శరీరంలో ఎప్పుడూ కూడా చాలా వరకు నీటి శాతంతో నిండి ఉంటుంది అంటారు. అలాగే మనం లేవగానే, ఇప్పుడు అందరు పెద్దలు చెప్పేదేమి, కొత్తగా చెప్పేదేం లేదు. లేవగానే మనము నీరు తీసుకోవాలి, తగినంత నీరు తీసుకోవాలి. మీ శరీరానికి ఎంత సరిపోతుందో అంతే. మీరు లేచి టిఫిన్ చేసేలోపు 1 లీటరా, 2 లీటర్ల, ఇప్పుడు ఎవరి శరీరానికి ఎంత సరిపోతుందో అన్ని లీటర్ల నీళ్లు తీసుకోండి. ఒక్కొక్కళ్ళకి 3 లీటర్ సరిపోతుంది, ఒక్కొక్కళ్ళకి 1 లీటరే సరిపోతుంది. అంటే ఎంత తాగలిగితే అంత చక్కగా మీరు లేవగానే శరీరంకి నీరు తీసుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా బాడీ హీట్గా ఉంటుంది. మనకి రాత్రి పడుకొని నుంచి పొద్దున లేచే వరకు బాడీలో వేడి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మన చేసే కార్యకలాపాలు అదంతా కూడా స్ట్రెయిన్ అయి ఉంటుంది, వేడి చేస్తుంది. కాబట్టి మన బాడీలో సహజంగానే హీట్ ఉంటుంది. ఆ హీట్ని తగ్గించడం కోసంగా మనం ఇంత గ్యాప్ ఇస్తాం కదా, రాత్రి పడుకోబోయేటప్పటి నుంచి పొద్దున్న లేచే వరకు కూడా శరీరము హీటు ఉత్పత్తి అయ్యి, ఆ హీట్ తగ్గించడం కోసంగా మనం వాటర్ తాగితే కనుక ఆ హీట్తో పాటు మనము తాగిన వాటర్తో పాటు అన్ని మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. అందుకోసంగా మనము బాగా నీరు తాగాలి ఫస్ట్ లేవగానే. అది మొదటి ధర్మం. ఆ తర్వాత తగినంత నీరు లేకపోతే ఏమవుతుంది, శరీరం డ్రై అయిపోవడం, వేడి చేయటము, మన ఏదైనా పనులు అన్నీ కూడా రివర్స్ అవుతాయి శరీరానికి. అందుకని ఫస్ట్ నీరు తాగండి అని చెప్తారు. ఎందుకంటే ఎక్కువ శాతము శరీరము నీటితోనే ఉంటుంది కాబట్టి. తరువాత టైంకి, రెండవ పాయింట్, టైంకి తినటము. అంటే టిఫిన్ అనేది టైం ప్రకారం చేయటం, అలాగే మధ్యాహ్నము తినడం అనేది కూడా టైం ప్రకారం చేయటం. రాత్రిపూట కూడా పెద్దవాళ్ళు 8 లోపు తినండి, లేదా మ్యాక్సిమం 8:30 కల్లా తినండి అని చెప్తారు. అలా మనము టైం ప్రకారం బాడీకి మనము ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, దానికి శక్తి అనేది
మనము ఇస్తూ ఉంటాం కాబట్టి, లేదా టైంకి తీసుకోకుండా లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరము చెప్పాను కదా ఇప్పుడు ఆకలికి ఏమవుతుందంటే హీట్ ప్రొడ్యూస్ చేసేసి టైంకి ఇవ్వకపోతే లేట్ అయ్యే కొద్దీ శరీరంలో ఉన్న శక్తి తగ్గిపోయి హీట్ ప్రొడ్యూస్ అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనకి వస్తుంది. కాబట్టి అంతదాకా తెచ్చుకోకుండా ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగిపోయి లోపల కడుపులో అల్సర్స్ అనేవి తయారవుతాయి. ఇలా చేసుకోకుండా మనము లేవగానే చక్కగా నీరు తాగడం, శరీరానికి తగినంత నీరు తాగటం, శరీరానికి తగ్గినట్లుగా మనము టైంకి వేళ ప్రకారం క్రమం తప్పకుండా తినటం అనేవి 2 ఖచ్చితంగా చేయాల్సిన మొదటి 2 పాయింట్లు. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే ఏంటది, టైంకి నిద్రపోవడము. మనము చక్కగా 10 పడుకోవడం అనేది జరగాలి. ఒకవేళ జరగకపోతే మనం పడుకున్నంతసేపు కూడా గాఢమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకుంటే ఏంటంటే మన మనసుకు బాగా రెస్ట్ వచ్చి లేచినప్పుడు ఇంకా ప్రశాంతత స్థితి అనేది వస్తుంది. మరుసటి రోజున మనము ఇంకా చక్కగా చేయగలుగుతాం పనులన్నీ కూడా. చికాకులు ఇవేమీ లేకుండా మనసు ప్రశాంతంగా ఉండి బాగా నిద్రపోవడం వల్ల మరుసటి రోజు మనము బ్యాటరీ రీఛార్జ్ లాగా అవుతుంది. శరీరము మనసు రెండూ కూడా మనకి రీఛార్జ్లా అయ్యి కొత్త శక్తి అనేది మనకి ఉత్పత్తి అయ్యి మరుసటి రోజు మనం పనులు చక్కగా చేయగలుగుతాం. ఈ 3 కూడా చక్కగా శరీర ధర్మాల్ని ఖచ్చితంగా పాటించాలండి. పాటిస్తే మీకు అంతకంటే ఇంకా శరీరానికి అప్పటికే 50% ఆరోగ్యం అనేది మనకు వస్తుంది. కానీ మనం చెయ్యము. ఇలా 8 తినండి అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే, మనకి తిన్న తర్వాత ఒక రాత్రిపూట చెప్తున్నాను అంతే. రాత్రిపూట 8 తిన్న తర్వాత మరుసటి రోజు ఉదయము టిఫిన్ చేయడానికి మధ్యలో 12 గంటల గ్యాప్ ఉంటే చాలా మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు. అంటే రాత్రిపూట తిన్న దగ్గర నుంచి మళ్ళీ టిఫిన్ చేసేలోపు కనీసం 12 గంటల గ్యాప్ అనేది ఉంటే కనుక శరీరము చక్కగా పనిచేస్తుంది. ఈ మధ్యలో మనకి ప్రాపర్ రెస్టు, చక్కగా నిద్రపోవడము అనేది చేస్తే కనుక శరీరము ఇంకా ఎక్కువ శక్తిని సంపాదిస్తుంది అనేది పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఈ 3 ధర్మాలు చక్కగా పాటించండి. ఫస్ట్ స్టెప్ ఇది, 3వ స్టెప్పు. ఫస్ట్ చెప్పాను, రెండవ సాధన, ఇది 3వ సాధన. ఎందుకంటే మనము ఎన్నో చేస్తూ ఉంటాం, మన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాం, కానీ శరీరాన్ని గురించి అస్సలు పట్టించుకోము. శరీరం ఉంటేనే మనం ఉంటాము, అది గుర్తుపెట్టుకోండి. మనము ఉన్నామని ఎలా తెలుస్తుంది? శరీరం వల్లే. అందుకని ఆ శరీరాన్ని మనం ఎంతో జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేదంటే ఈ రోజుల్లో ప్రతిదానికి ట్యాబ్లెటే కదా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ట్యాబ్లెట్స్, హీట్కి ట్యాబ్లెట్స్, ఇలా ప్రతిదానికి ట్యాబ్లెట్ల మీద ఆధారపడకుండా మన శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించడం వల్ల ఏమవుతుందంటే ఉన్నవి ఇప్పుడు ఎక్కువ లేట్గా తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అదే టైంకి తిన్నామనుకోండి ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయవచ్చు. అలాగే నీరు ఎక్కువ తాగకపోతే హీట్ అవుతుంది. హీట్ వల్ల ఏంటంటే చాలా రోగాలు వస్తాయి. అందుకని క్రమం తప్పకుండా నీరు, లేదా ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు మజ్జిగ తాగడం, కొబ్బరి బోండం తాగడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే బాడీలో హీట్ మెయింటెనెన్స్ అయ్యి బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. చిన్న చిన్న పనులే మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ముందు 3rd స్టెప్గా మీరు ఇది చక్కగా చెయ్యండి. చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇంకా శరీర ధర్మాలు అనేవి నేను ఉన్నాయి, అది నెక్స్ట్ పార్ట్ కింద చెప్తాను. ఇంకా శరీర ధర్మాల గురించి మీరు తెలుసుకోవాలంటే షార్ట్స్ వీడియోస్లో శరీర ధర్మాలు అని చెప్పి నేను షార్ట్స్ వీడియోస్ పెట్టాను, అవన్నీ చూడండి. చూశాక ఇప్పుడు ఇది నేను మీకు వివరించి చెప్తున్నాను, అవి షార్ట్స్లో చెప్పాను. అవి చూసి ఏమైనా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు చెప్పిన ఈ 3వ పద్ధతి, 3వ సాధనా విధానం ఇది. ఇంకా తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చెప్తాను. ముందు నెమ్మదిగా నేను చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థం కావాలి, నేనేం చెప్తున్నానో మీకు తెలియాలి. అంటే అందుకని అసలు మనం ఆలోచన ఎలా మార్చుకోవాలి, ఆలోచన మార్చుకునే శరీరాన్ని కూడా ఎలా మార్చుకోవాలి అనేది, ఈ శరీరం గురించి ఫస్ట్ స్టెప్. తర్వాత ఎలా చేయాలి, శరీర ధర్మాలు ఏంటి, మనం ఎలా పాటించాలి, దానికి తగినట్లుగా మనం ఎలా ఉండాలి అనేది చెప్తాను. ఇదంతా వినండి. విని ఏదైనా సందేహాలు ఉంటే మెసేజ్ చేయండి. ధన్యవాదాలు.